హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. మనలో చాలామందికి ఉదయం లెగ్గానే అంటే ఈ డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి మరీ చెప్తున్నా, చదువు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నామా. ఉదయం లెగ్గానే ఓ 10 గంటలు వేస్తాం, సగం రోజు అయిపోద్ది. అలా తిరుగుతాం, వస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం. మహా అయితే ఇంటికి వచ్చి కావాలంటే మనకి అంటే మనం బిజీ తిరుగుతుంటాం కదా, ఇన్ కేసు అయితే వస్తాం, తింటాం లేదా పడుకుంటాం, మళ్ళీ సాయంత్రం లేస్తాం, రోమింగ్ చేస్తాం, వస్తాం, 10-10:30కి వస్తాం, పడుకుంటాం. ఆ పడుకున్న తర్వాత చాలా డీప్గా మనం ఎలా ఫీల్ అయిపోతాం అంటే, అమ్మ ఏంటి లైఫ్ ముందు కదలట్లేదు, ఏం సాధించాలి, ఏం చేయాలి, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు, అది ఇది అని చెప్పి ఈ రోజు మొత్తం నువ్వు చేసిన పనులన్నీ వదిలేసి నీ జీవితం కోసం ఈ రోజు మొత్తం నువ్వు ఒక మంచి పని కూడా చేయవు. కానీ దేవుడి మీద అందేసేస్తావు. ఆ నీ ఫ్యాన్ చూస్తూ పైకి కళ్ళపెట్టుకుని ఏంటి భవిష్యత్తు, మనకి చదువు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, నైట్ మొత్తం నిద్ర లేకుండా 3 గంటల వరకు తెలియసి ఉంటాం. ఇంకా మధ్యలో చాటింగ్లు అవి ఇవి పక్కన పెట్టండి, మళ్ళీ సేమ్ తెల్లవారులేసి అదే. సో అలాంటప్పుడు నువ్వు ఎలా సక్సెస్ అవుతావు భయ్యా? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత జేబులో రూపాయలు లేకపోతే నిన్ను కనీసం అంటే క్లియర్గా చెప్పాలంటే ఇంట్లో అమ్మ నాన్న రక్త సంబంధమైనా సరే నేను పట్టించుకోరన్న. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత డబ్బు అనేది సంపాదించుతూ ఉండాలి. ఈ రోజుల్లో ఒకటే గుర్తుపెట్టుకో, ఎవడు కూడా నువ్వేం చేస్తున్నావు అడగట్లేదు, ఎంత సంపాదిస్తున్నావు మాత్రం అడుగుతున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. సో అలాంటిది నువ్వేమో ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఖాళీగా ఉన్నాను అని చెప్పి కొన్ని ఇయర్స్ కానీ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నీకు ఇంకా సంపాదన మీద ఇంట్రెస్ట్ పోద్ది, నీకు నీ మీద ఇంట్రెస్ట్ పోద్ది, ఇదేదో బాగానే ఉంది కదా నాకు అలా ఇదిలే అయిపోతావు. మళ్ళీ నువ్వు మేల్కోవాలంటే నీ జీవితంలో ఏదో పెద్ద దెబ్బ తగలాలి. దానికి ముందే ఎస్ నా గ్రాడ్యుయేషన్ అయింది, నా బీటెక్ అయింది, నా ఎడ్యుకేషన్ పూర్తయింది, లేదంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి అని ఒక థాట్లోకి వెళ్ళిన రోజు మాత్రం లైఫ్ బాగుంటుంది అన్న. ఎందుకంటే అన్న, మనలో చాలామంది మెయిన్గా ఈ డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే 3-4 ఇయర్స్ వేస్ట్ చేస్తారు. ఈజీగా చెప్తున్నాను, ఇదే రొటీన్ లైఫ్తో ఈజీగా 2-3 ఇయర్స్ అనేవి కళ్ళ ముందు గడిచిపోతాయి. ఆ 2-3 ఇయర్స్ గడిచిపోయిన విషయం నీకు కూడా తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే, నీ తోటివారు, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీలో ఎవడో ఎక్కువ డబ్బులు సంపాదించి ఏదో ఉద్యోగం కొట్టి, లేదంటే ఏదో బిజినెస్ చేసి ఏదో ఒక బాగా సెటిల్ అయినప్పుడు ఏమో మనం ఏదో చేసుంటే బాగున్నాయి అప్పుడు అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా డబ్బులు అనేవి నువ్వు ఇంక అదే టార్గెట్ అన్న, అదే పెట్టేసుకో. నీ ఏదో చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అది కాదు, ఏం చేసినా సరే డబ్బులు రావాలి. మంత్ అయ్యేసరికి మన అకౌంట్లో ఎంత పడుతుంది, ఎంత అవుతుంది, అంతే. అదే మైండ్లో పెట్టుకో అన్నా. చాలామంది మాట్లాడతారు, డబ్బుదే ఉంది మనసు ముఖ్యం, డబ్బుదే ఉంది మంచితనం ముఖ్యం, డబ్బుదే ఉంది అది ఇది మట్టి మాసనం, అది ఏదేదో మాట్లాడతారు. ఒకడే చెప్తున్నా, అవన్నీ ఉండాలంటే డబ్బు ఉండాల్సింది ఈ రోజులో. డబ్బు లేదా నిన్ను ఎవ్వడు, ఈవెన్ నీ రక్త సంబంధం మళ్ళీ చెప్తున్నా, నీ తల్లి అయినా, నువ్వు కట్టుకున్న భార్య అయినా, నీ పిల్లలైనా, ఎవ్వరు కూడా నథింగ్, ఎవ్వరు నిన్ను దేకరో. సో దయచేసి టైం వేస్ట్ మాత్రం చేయకండి. ఇప్పుడు 20 నుంచి 21కి 21 ఇయర్స్ తర్వాత అనుకోకుండా 3-4 ఇయర్స్ మన లైఫ్ని వేస్ట్ చేస్తే అది చాలా పెద్ద లాస్. అనుభవంతో చెప్తున్నా. అంటే చాలామంది ఏంటంటే ఒక ఇది ఉంటుంది, ఎలా అంటే కష్టపడాలి, బాగా నిజాయితీగా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఎస్, నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది కాదు, నువ్వు పడిన కష్టానికి మంత్ ఎండ్ వచ్చేసరికి నీ జోబులో ఎంత ఉంటుంది. ఈ రోజుల్లో ఎవ్వడు చెప్తున్నా, ఎవ్వడు కూడా ఇక్కడ మంచోడు, ఇక్కడ చెడ్డోడు, ఇది నీతి, ఇది నిజాయితీ ఏం లేదు భయ్యా. నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా నీతి, నిజాయితీ, మట్టి మాసనం అనుకుంటే నీకు నువ్వుతో పాటు నీ కుటుంబానికి కూడా ద్రోహం చేసిన వాడు అవుతావు. నువ్వు ఏదైనా చేయి, డబ్బు సంపాదించి అంతే, అదే ఫైనల్. దేనికైనా సరే క్లియర్గా చెప్తున్నా, దేనికైనా మందైనా సరే, ఏదైనా సరే డబ్బు మాత్రమే. ఎందుకన్నా, నీ దగ్గర ఒక 10,000 ఉన్నప్పుడు అంత ఎందుకు, నీ దగ్గర ఒక 1000 ఉన్నప్పుడు, నీ దగ్గర ఒక 1000 లేనప్పుడు, నీ చుట్టూ ఉండే వాళ్ళ మధ్యలో బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? నీ దగ్గర 1000 ఉన్నప్పుడు నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అదే నీ దగ్గర లేదనుకో అలా లైట్ తీసుకుంటారు. ఇలాంటి అవమానాలు, ఇలాంటివి ఏవి అంటే కొన్ని అవమానాలు ఉంటాయి డబ్బులు చేతిలో లేనప్పుడు. అలాంటి అవమానాలు ఫేస్ చేయకుండా మన జీవితాన్ని ఒక స్టాండర్డ్ పొజిషన్లో ఉంచుకోవాలంటే ఖచ్చితంగా నీ చదువు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచే అయితే చదువుకో, లేదా సంపాదన మీద బుర్ర పెట్టు, అంతే. అలా కాకుండా రోమింగ్ చేద్దాం, రోజులు గడిపేద్దాం అనుకుంటే
నీకు నువ్వు నాశనం చేసుకున్నట్టు కాదు. నీ మీద కొన్ని అంటే మన తల్లిదండ్రులకి మన చదువయిన తర్వాతేనన్నా మనం మనం నిజంగా వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే మన చదువు పూర్తయిన తర్వాత మనం వాళ్ళు ఎలా చూసుకున్నాం, ఎలా ఒక ఉద్యోగం చేసో లేదంటే ఏదో ఒకటి చేసి వాళ్ళు ఎంత బాగా చూసుకున్నాం, ఒక ఇల్లు కట్టించామా, ఆళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నామా, వాళ్ళకి కనీసం కంప్లీట్‌గా ఒక మెడికల్ చెకప్ అయినా చేయించగలిగామా అనే టైప్‌లో డబ్బు మీద వ్యామోహం పెట్టుకుంటేనే నువ్వన్నీ అలాంటివన్నీ చేయగలవు. లేదు ఇంకా ఏముందిలే పర్వాలేదు, మా నాన్నగారు బాగాలేదు ఏదో చేస్తున్నారు, మా అమ్మగారు ఏదో పని చేస్తున్నారు, లేదు నేనేదో పని చేసి ఏదో చేద్దాం అలాంటివి పెట్టుకోకూడదు. ఒక క్లారిటీగా ఉండండి. ఏది చేసినా సరే డబ్బు కోసం అన్నట్టు ఉండండి. కొందరు పెద్ద మనుషులు మాట్లాడతారు, జీవితం మొత్తం డబ్బేనా, డబ్బు కాకపోతే ఇంకేం లేదా? యెస్, ఈ రోజుల్లో మాత్రం డబ్బు తర్వాతే ఏదైనా. నా మన తల్లిదండ్రులు మనల్ని ఇంత చదివించి, వాళ్ళు కష్టపడి చదివించి, ఇది చేసి, అది చేసి, నువ్వు మళ్ళీ సోమరిపోతులాగా ఇక్కడ తిరగడాలు, లేదంటే ఈ ఫుడ్ డెలివరీలు చేసుకోవాలి, ఈ బైక్ ట్యాక్సీలు చేసుకోవాలి, అవి చేసుకోవడానికా? కాదన్నా. ఆలోచించు. క్లియర్‌గా ఆలోచించు. నువ్వు ఇంత సోమరిపోతులా ఇంకా తిరుగుతూనే ఉంటాను, ఇంకా ఇలాగా టైం వేస్ట్ చేస్తూనే ఉంటాను, డబ్బులు కావాల్సినప్పుడల్లా స్విగ్గీ చేస్తాను, లేదంటే డబ్బులు కావాల్సినప్పుడు ర్యాపిడో చేస్తాను, నా ఖర్చులకు వస్తే సరిపోద్ది అనుకునే లైఫ్ మాత్రం లీడ్ చేయొద్దు. దయచేసి అది వన్స్ అలవాటైతే క్యాన్సర్ కంటే ప్రమాదకరం. క్యాన్సర్‌కైనా మందేమో దొరకొచ్చేమో గానీ, అది వన్స్ నీకు అలవాటయిందా ఆ సోమరిపోతనం, నీకు నువ్వుగా ఏదో పైసా 20, 30 సంపాదించుకోవడం, అప్పటికప్పుడు ఖర్చు పెట్టుకోవడం గానీ అలవాటైతే మాత్రం జీవితంలో పైకి రాలేవు. ప్లీజ్ ఒక రోజులో కనీసం ఖాళీగా ఉన్నారు, కనీసం ఒక గంటన్నర, 2 గంటలైనా సరే, ఒక గంట సేపు నీ లైఫ్ కోసం, నీ ఫ్యూచర్ కోసం, అసలు ఏ జాబ్ చేయాలనుకుంటున్నావు, ఏంటి అనేది నీకు నువ్వుగా కనీసం ఒక పేపర్ మీద, పెన్ను ఏదో ఒకటి యూజ్ చేసి, కనీసం ఒక వాయిస్ మెసేజ్, వాయిస్ రికార్డర్ పెట్టుకొని రాసుకుంటే నీకు ఒక గుర్తు అనేది ఉంటుంది. అలా కాకుండా తెల్లారి లెగిసామా 11 గంటలకి, 2 గంటలకు భోంచేసామా, బయటికెళ్ళామా, మళ్ళీ నైట్ ఇంటికి తిరిగి వచ్చామా, ఫ్రెండ్స్‌తో రోమింగ్ చేసామా, అది కాదన్నా. మన తల్లిదండ్రులు మనకు చెప్పుకోలేరు గానీ, మనం అలా తిరుగుతూ ఉంటే ఆళ్ళకి ఎలా ఉంటదంటే అన్న, కొంతమంది అయితే తిడతారు, కొంతమంది అయితే డైరెక్ట్ మొఖం మీద తిట్టేస్తారు. ఏంట్రా పోరంబోకు ఏం చేత్తన్నావు ఇది ఇదని. కానీ కొంతమంది తల్లిదండ్రులు వీడేమనంటే ఇంకా బాధపడతాడేమో అనే టైప్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనీసం అలాంటి వాళ్ళ కోసమైనా సరే మనం చెప్తున్నా కదన్నా, తిట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అలా అని చెప్పి తిట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లే. అంటే ఒక్కొక్క పేరెంటింగ్ ఒక టైప్‌లో ఉంటది. ఒకరు ప్రతిదానికి తిడుతుంటారు, కొందరేమో తిట్టరు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి తిట్టినా బాధే, అసలు పట్టించుకోకున్నా బాధే. సో ఏది ఏమైనా సరే ఒక ఏజ్ 20 దాటిన తర్వాత నువ్వు వన్స్ డబ్బు మీద ఒక వ్యామోహం పెంచుకొని డబ్బు సంపాదించాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం కొట్టాలి అనే టైప్ ఆఫ్ మెంటాలిటీలోకి వెళ్తే ఒక 3, 4 సంవత్సరాల్లో నీ లైఫ్ మారిపోద్దన్న. అలా కాదు, ఇంతమంది నిరుద్యోగులున్నారు, ఇంతమంది జనాలున్నారు, అందులో నేను ఒక్కడినే, ఏమైపోయిందిలే అనుకుంటే మాత్రం తప్పన్న. మన తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ వాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలు మాత్రం అడియాసలు చేయొద్దు. ఏదైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కష్టపడు, డబ్బు సంపాదించు. సంపాదించిన డబ్బును మాత్రం జాగ్రత్తగా దాచుకో, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. అప్పుడే నీ లైఫ్ అనేది అంటే ఫ్యూచర్‌లో కొన్ని కష్టాలు వస్తుంటాయన్న, అది మీరు ఫేస్ చేస్తుంటేనే తెలుస్తది. ఒకరి దగ్గర ఒకరు డబ్బులు అడగాలి, లేదా ఒక డబ్బులు తీసుకోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటదన్న. సో దయచేసి చెప్తున్నా కదా, డబ్బు మాత్రం వేస్ట్ చేయొద్దు, వృధా చేయొద్దు. మెయిన్ ఖాళీగా ఇంట్లో మాత్రం కూర్చోవద్దు. ఏదో ఒక పని చేయండి. ఆ చేసే పని నీకు ఫ్యూచర్‌లో ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించి పని చేయండి. అది ఖచ్చితంగా మీకు డబ్బు మీకు తెచ్చిపెడుతుంది.